ఈ ఏడాది నైరుతి ఋతుపవనాలు ముందే వచ్చాయి. ముందుగానే భారత వాతావరణ శాఖ ఐఎండీ కూడా ఋతుపవనాలు మే నెలలోనే 3వ వారంలోనే వస్తున్నాయని హెచ్చరించింది. అలాగనే వచ్చాయి. దేశంలో చాలా ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మే నెలలో మంచి వర్షాలు పడ్డాయి. ఆ తర్వాత జూలై 20వ తేదీ వరకు చినుకు లేదు. కరువు వెంటాడుతుందని భయపడ్డారు. అన్ని రాష్ట్రాల్లో వర్షాలు పడతామనే తెలుగు రాష్ట్రాల్లో ఆ సమయంలో వర్షాలు. ఇంకా తర్వాత మొదలైన వర్షాలు నేటికి వదలలేదు. సగటు వర్షపాతం కన్నా కూడా 48% అధికంగా 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షపాతం నమోదైంది. ఇక వాయుగుండంతో కురిసిన వర్షాలు కనుక నమోదు చేసుకుంటే అది ఇంకా ఎక్కువే ఉంటుంది. అయితే ఒకవైపు వరద వచ్చి ఏముంటున్న వరద సగటు వర్షపాతం కన్నా కూడా దగ్గర 50% ఎక్కువ వర్షాలు నమోదైతే ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లాలో 25 మండలాల్లో కరువు పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఆ మండలాలను కూడా ప్రకటించింది. సత్యసాయి జిల్లాలో 25 కరువు మండలాలు, 12 తీవ్ర కరువు, 13 మధ్యస్థంగా మోడరేట్గా ఉన్నాయి. ఆగలి, ఆమడగూరు, గాండ్లపెంట, హిందూపురం, మడకశిర, ముదిగుబ్బ, నంబుల, పూలకుంట, ఓబుల దేవరపల్లి, రామగిరి, రొల్ల, తలుపుల, తనకల్ మండలాల్లో తీవ్ర కరువు నెలకొంది. ఇక అమరాపురం, బతకపల్లి, బుక్కపట్నం, ధర్మవరం, గుడిబండ, కదిరి, కనిగినపల్లి, కోత చెరువు, లేపాక్షి, నల్ల చెరువు, నల్లమడ, పుట్టపత్తి, సోమందేపల్లి మండలాల్లో మోడరేట్గా ఉంది. కరువును ప్రకటించడం వల్ల రైతులకి పంటల బీమా అందే అవకాశం ఉంది. క్రాప్ ఇన్సూరెన్స్, ఇక ప్రభుత్వం కూడా కొంత పరిహారం ఇచ్చే అవకాశం ఉంది. అందుకే రైతులు డిమాండ్ చేయకపోయినా కూడా ప్రభుత్వం గుర్తించి ఏ ప్రాంతాల్లో అయితే వర్షాలు సరిగా పడలేదో ఆ మండలాలని కరువు మండలాలుగా ప్రకటించింది. ముందస్తుగా ఇలా కరువు మండలాలుగా ప్రకటించడం వల్ల క్రాప్ ఇన్సూరెన్స్ చేసుకున్న రైతులకి క్రాప్ ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ మండలాల్లో మీరు కనుక రైతులు ఈ వీడియో చూస్తే మీ మండలాల్లో ఏ పంటలు సాగు చేశారో వాటి పరిస్థితి ఎలా ఉంది అనే వివరాలు కామెంట్ చేయండి.